మీడియా మిత్రులు, అలాగే రేపు సాయంత్రం మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారిని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు పార్టీ ఏర్పడి 47 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా 47 సంవత్సరాలు కలిగిన ఒక యువకుడు, 5 సార్లు అప్రతిహతంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు, అలాగే భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాలకి ప్రభారీగా పనిచేసి బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన 17వ తారీఖు సాయంకాలం మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రారంభం అవుతుంది. ప్రారంభం సంబంధించిన బోనీగా మా జాతీయ అధ్యక్షుడు రావటం కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి 9 గంటలకి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 18వ తారీఖు మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సంబంధించి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, అలాగే మా పార్టీ సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే 2 రిజల్యూషన్స్ రాష్ట్రానికి సంబంధించిన, ఒకటి రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ ప్రగతి అయితే జరిగిందో ఆ ప్రగతికి సంబంధించిన ఒక తీర్మానం, అలాగే రాష్ట్రంలో ఉండే ఏదైతే నీటి పారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి, వాటికి సంబంధించిన, అలాగే పోలవరం ఈ మధ్య మేము వెళ్ళటం జరిగింది, దానికి సంబంధించిన ఒక తీర్మానం 2 కూడా ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మా అఖిల భారత సంఘటన మంత్రి శ్రీ బిఎల్ సంతోషి కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. అలాగే సహ సంఘటన మంత్రి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభారీగా ఉన్న శ్రీ శివప్రకాష్ కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. సో ఆ విధంగా అనేక మంది జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అనేక విషయాలపైన కూడా చర్చ చేయడం జరుగుతుంది. అలాగే అనేక రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో నిర్మాణం అవ్వాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఈ సందర్భంలో వచ్చింది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో మోడీ మనసులో ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదం ఏదైతుందో దానికి సార్థకం చేసే విధంగా దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఎన్ని వచ్చాయో దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి, అంటే ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అని అంటున్నాం, ఆ విధంగా ఆ గ్రోత్ రావడానికి కారణమైన అనేక అంశాలు కూడా ఆ విధంగా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం. సో ఇవన్నీ ఈ సందర్భంలో ఈ కార్యక్రమం జరగటం, ఈ కార్యక్రమంలో దాంతోపాటు మాకు 19, 20, 21 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అలాగే మిగతా పరివార క్షేత్రాలకు సంబంధించిన సమావేశాలు కూడా గుడిలో జరుగుతాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున మా యొక్క పరివార క్షేత్రాలకు సంబంధించిన అఖిల భారత నాయకులందరూ కూడా విశాఖపట్నానికి రాబోతున్నారు. సో ఒక మంచి సందర్భం. ఆ విధంగా విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చే అవకాశం అందరికీ దక్కింది. దాంట్లో భాగంగానే మేము కూడా పార్టీ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటాం. రాష్ట్రానికి సంబంధించిన ఏవేవైతే ప్రగతికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన జీవనాడి, మన పోలవరం మోడీ వరంగా భావిస్తున్న ఆ యొక్క పోలవరం త్వరితగతిన పూర్తయ్యే విధంగా సుమారు ఇంకొక వారంలో మనకి గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర నేలని తడిపే ఒక ప్రయత్నం జరిగిపోతుంది. అది కూడా చాలా గొప్ప పరిణామం. గోదావరి నీళ్లు మన యొక్క అనకాపల్లి జిల్లాకి రావటం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే మనకి ఏదైతే తాగునీరు సంబంధించిన 24.33 TMC నీరు ఏదైతే ఉందో అది రావటం, ఇది చాలా నిజంగానే అద్భుతం. నిజంగా ఎప్పుడైనా అందరూ కళలో అనుకున్నాం సాధ్యం అవుతుందా లేదని, అది సాధ్యం కాబోతుంది త్వరలో. సో అతి తక్కువ రోజుల్లోనే మనకి అనకాపల్లికి నీరు రావటం, గోదావరి జలాలు. దాని తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి phase 1, తర్వాత phase 2, ఈ 2 కూడా దానికి సంబంధించి అంకురార్పణ కూడా జరుగుతుంది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన ప్రతి అడుగు నేల కూడా సస్యశ్యామలం అవ్వడానికి ఇది కారణభూతం కాబోతుంది. అలానే మన విశాఖపట్నానికి సంబంధించి నాకు ఆల్రెడీ గూగుల్ సంబంధించిన
అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ రావటం జరిగింది. దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా త్వరితగతిన కొనసాగుతున్నాయి. సబ్సీ కేబుల్ కూడా మనకి రావటం జరిగింది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉండే దీర్ఘకాలిక మనం అందరి యొక్క కోరిక దాన్ని కూడా నెరవేర్చడం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తయింది. సౌత్ కోస్టల్ రైల్వేస్ విశాఖ ఒక ప్రత్యేక రైల్వే జోన్ కేటాయింపు, అలాగే విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా మారటం, దాని పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభం అయ్యాయి. అనేక రకాల ట్రైన్లు, అనేక రకాల కొత్త రైల్వే లైన్లు, అలాగే కొత్త స్టేషన్లు కూడా రాబోతున్నాయి. అలాగే మనకి సంబంధించి మొత్తం ఆంధ్ర ప్రాంతానికి ఒక రైల్వే జోన్ ఉండటం, దాన్ని విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ఉండటం నిజంగా మనందరి అదృష్టం. అది కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ప్రారంభమై ముందుకెళ్తుంది. అలాగే మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కూడా మొదటి విమానం ఏదైతుందో రేపు అక్కడ దిగబోతుంది. తర్వాత కమర్షియల్ ఏవైతే అనేక రకాల పనులు అవి అవుతున్నాయి. అలాగే దాంతోపాటు మా యొక్క అధ్యక్షుడు కూడా రావటం, అలాగే మన ప్రాంతానికి అంటే ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్ మెటల్ అండ్ నిపాన్ స్టీల్ ఆ యొక్క కంపెనీ రావటం, దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడి సుమారు 1,84,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన పనులు చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ రావటం, ఇలా అనేక రకాల, ఒకటి కాదు రెండు కాదు, జస్ట్ ప్రారంభిస్తే ఉత్తరాంధ్ర సంబంధించి అన్ని రకాల విషయాలు జరుగుతున్నాయి. అలాగే దీంతో పాటు అటు రాయలసీమ కానీ కోస్టల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ రావటం, మన ప్రాంతం యొక్క స్వరూపం నిజంగానే మారబోతుంది. సో ఇటువంటి గొప్ప తరుణంలో మా యొక్క జాతీయ అధ్యక్షుడు రావటం మా అందరికీ ఆనందం. సో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలించి నగరాన్ని అంతా కూడా అలంకరిస్తున్నాం. అలాగే ఆయన స్వాగతానికి సంబంధించి పెద్ద ఎత్తున మేము కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా విజయనగరం, శ్రీకాకుళం నుంచి మా ఇచ్చల్ల శాసనసభ్యులు ఈశ్వరరావు గారి నేతృత్వంలో అక్కడికి స్వాగతం, అలాగే మన యొక్క తప్పెడు గుళ్ళు, ఇలాగే డప్పులు, వీటితో ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి నగరాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా దిద్ది మా యొక్క విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మిగతా నాయకులందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా మా నగర అధ్యక్షుడు పరశురామరాజు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్యక్రమం జరగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి రండి. మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో సుమారు 10:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత మా ఎగ్జిబిషన్ ఉంటుంది. రాష్ట్ర జిల్లాల వారీగా జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి వివరణ, అలాగే మీ అనుకునే కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని స్టాల్స్ ఉంటాయి. దాని తర్వాత 11:30కి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ విధంగా మొదటి సెషన్ జరుగుతుంది. తర్వాత రెజల్యూషన్స్ పాస్ చేయడం, అలాగే సమారోహ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం మన యొక్క కన్వెన్షన్ హాల్, మన యొక్క పోతున్ మల్లైపాలెం సంబంధించిన వైజాగ్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మన పోతున్ మల్లైపాలెం దగ్గర ఉండే స్టేడియం పక్క నుండి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. తర్వాత మీ అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ భోజనాలు అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత యువ సంవాదం అని చెప్పి ఒక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఒక సెలెక్టెడ్ యూత్ ఏదైతే ఉందో 25 years లోపు ఉన్న వాళ్ళు సుమారు ఒక 250 మందిని విశాఖపట్నం సెలెక్ట్ చేసి వాళ్ళతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఈవినింగ్ 4 o'clockకి మన గ్రాండ్ బే హోటల్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా మా జాతీయ అధ్యక్షులతో కొంత యూత్ని ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రోగ్రామ్ కూడా తప్పనిసరిగా అన్ని చోట్ల పెట్టాలనుకున్నాం. ఆ విధంగా యువ లాయర్స్, యువ డాక్టర్స్, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే కొంచెం క్రికెటర్స్, ఇలా అనేక మందిని సెలెక్ట్ చేసాం. ఆ విధంగా వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. సో కనుక ఆ కార్యక్రమాన్ని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఫొటోస్ విజువల్స్ తీసుకున్న తర్వాత